హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న కటింగ్ వీడియో చేసినాం కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చేద్దాం. పెద్ద బార్డర్‌ని ఇట్లా జాయింట్ చేసుకోవాలి. మనకి పెద్ద బార్డర్ సరిపోలేదు కదా పైనకి. ఈ విధంగా జాయింట్ చేసుకొని, మనం కట్ చేసుకున్న విధంగా సేమ్ 2 పక్కల జాయింట్ చేసుకున్న తర్వాత, ఈ రెండిటిని మళ్ళా జాయింట్ చేసుకోవాలి. మనకి మిడిల్‌లో. ఆ జాయింట్ చేసింది ఏర్పడకుండా ఆ విధంగా జాయింట్ చేసుకోవాలి. 2 సమానం పెట్టి ఇంకొక స్టిచ్ చూడండి ఇట్లా జాయింట్ చేసుకోవాలి. మనకి పైన పార్ట్ రెడీ అయినట్టు. కొంచెం ఐరన్ చేస్తే అది మనకి స్టిఫ్ ఉంటది. సో, ఇప్పుడు పైన పార్ట్‌ని పెట్టి క్యాన్వాస్ పేపర్‌ని తీసుకోవాలి. మన డిజైన్‌ని బట్టి ఇట్లా ఒక మార్కర్ స్కేల్ సహాయంతోని స్ట్రెయిట్ లైన్ గీసి మనకి కట్ వర్క్ ఎంత చిన్న కట్ వర్క్ పెట్టడానికా, పెద్ద డిజైన్ కట్ వర్క్ పెట్టడానికా మనం చూసుకొని మన దాన్ని బట్టి మనం ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా కట్ వర్క్ స్కేల్ యూజ్ చేసి కట్ వర్క్ షేప్ డ్రా చేసుకోవాలి. నీట్‌గా మనకి ఒక 4 కట్ వర్క్స్ వచ్చినాయి. ఇట్లా జాయింట్ చేసుకోవాలి. నీట్‌గా జాయింట్ చేసుకున్న తర్వాత కట్ వర్క్ చేసినామా నెక్స్ట్ దాన్ని పిన్స్‌తోని అటాచ్ చేసి స్టిచ్ చేయాలి. దీన్ని దాని పైన పెట్టి నెక్ స్టిచ్ చేయాలి. ప్లస్ ఈ కట్ వర్క్ స్టిచ్ చేయాలి చుట్టూ. ఇట్లా పిన్స్ పెట్టుకొని పిన్స్ ఎందుకంటే క్లాత్‌ని కదపకుండా మనకి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు నెక్ స్టిచ్ చేద్దాం. జస్ట్ నెక్‌ను ఈ కట్ వర్క్ షేప్ డిజైన్‌ని స్టిచ్ చేస్తున్నాం మనం. ఎందుకంటే పల్టా ఇస్తాం దీన్ని. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఖర్చులు పెట్టుకోవాలి. ఇట్లా కట్ వర్క్‌ని నీట్‌గా స్టిచ్ చేయాలి. స్లోగా నేను వీడియోని కూడా ఫాస్ట్ చేసిన మీరు స్లోగా కట్ చేసి స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్లోగా నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. స్లో మంచిగా నీట్‌గా కట్ చేసుకొని దగ్గర వరకు క్లాత్‌ని ఖర్చులు పెట్టుకోవాలి. నీట్‌గా ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు ఎందుకంటే మనకి క్లాత్ ఈజీగా మలవడానికి. ఖర్చులు పెట్టుకుంటే ఈజీగా మలుగుతది క్లాత్ మనకి. షేప్ కూడా పర్ఫెక్ట్ వస్తది. సో, ఇప్పుడు పల్టా వేస్తున్నా అంటే ఉల్టా తీస్తున్నా దాన్ని. మధ్యలో నుండి చిన్న గ్యాప్ ఉంది కదా! ఆ గ్యాప్ నుండి ఉల్టా తీస్తున్నా. ఇట్లా తీస్తే ఇట్లా వస్తది. సో, దీన్ని నీట్‌గా ఆ కట్ వర్క్ షేప్‌లన్నీ తీసి నీట్‌గా ఐరన్ చేసిన నేను ఒకసారి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్నది. కరెక్ట్ డిజైన్ చూడండి. నీట్‌గా ఐరన్ చేసినాను. ఈ చుట్టుకున్న క్లాత్‌ని కుట్టేసి కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్‌ని. మనకి పైన పార్ట్ రెడీ అయిపోతది అప్పుడు డిజైన్. నెక్స్ట్ ఈ సైడ్ నీట్‌గా నేను ఇక్కడ వీడియో ఫాస్ట్ చేసిన. చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన పార్ట్ రెడీ. ఇప్పుడు కిందికి మనం సారీలోనే వేసుకున్న క్లాత్‌ని కిందికి ఇక్కడ ఓన్లీ నెక్ మాత్రమే స్టిచ్ చేయాలి రౌండ్ షేప్. ఇదైతే మీరు అక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేను పైపింగ్ ఏమి వేయట్లే. జస్ట్ స్టిచ్ చేసిన ఖర్చులు వేసుకొని ఒక అనిగేలాగా కుట్టేసుకొని కుట్టేసుకొని చుట్టూ కుట్టేయాలి. మళ్ళీ చుట్టూ కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసేయాలి. సో, ఇప్పుడు మనమే ముందుగా డ్రా చేసుకున్న డిజైన్‌ని దాని పైన పెట్టి ఇట్లా పిన్స్ అటాచ్ చేసి మనం దాన్ని
స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ అక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ మీదనే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఎక్కువ తక్కువ అయినా కానీ మన ఫిట్టింగ్లో పోతుంది అన్నట్టు. ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని మిగతా అంతా స్టిచ్ చేసుకోవాలి. సరిగ్గా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి పెట్టుకొని. ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే మనం స్టిచెస్కి హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు కట్ వర్క్ షేప్ చుట్టూ కుట్టాలి. ఎందుకంటే కట్ వర్క్ లేకుండా ఉంటుంది, మనకి డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, కనిపిస్తుంది నీట్గా, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కట్ వర్క్ షేప్ పైన ఒక కుట్టు వేసుకుంటున్నాం. అది మనం అప్పుడు ఉల్టా వేసినప్పుడు స్టిచ్ చేయలేము కదా, ఇప్పుడు మొత్తానికి కట్ వర్క్ షేప్కి స్టిచ్ చేస్తున్నాం. స్టిచెస్ అయిపోయింది చూడండి, డిజైన్ ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. నెక్స్ట్ డాట్స్. మనం డాట్స్కి మార్క్స్ వేసుకున్నాం కదా కటింగ్ అప్పుడు, డాట్స్ ఒక 4 ఇంచెస్కి పెట్టుకోవాలి, కుట్టుకోవాలి. నెక్స్ట్ 1.5 ఇంచ్ క్లాత్, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసి షేప్ బెల్ట్ వేయాలి. షేప్ బెల్ట్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. నెక్స్ట్ బెల్ట్. దాన్ని కొట్టేసుకోవాలి. దానికి హెమ్మింగ్ వేసుకుంటే అయిపోద్ది, మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోద్ది అంతే. ఇది డిజైన్, బ్యాక్ డిజైన్ నీట్గా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో దీన్ని దానికి వరిసి ఆపోజిట్ చూసుకోవాలి ముందే, రెండు ఒకే సైడ్ కుట్టద్దు సేమ్. ఇప్పుడు నెక్ షేప్ ఉంది కదా మనకి, స్వీట్ హార్ట్ నెక్ షేప్, దాన్ని స్టిచ్ చేస్తున్నా. నెక్ రౌండ్ కట్ చేసి డాట్స్ కట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక నెక్ ఇలా వేసి నెక్ డ్రా చేసుకోవాలి, నెక్ కుట్టుకోవాలి. మళ్ళీ మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది ఇట్లా నెక్ షేప్ అనేది. ఇది స్వీట్ హార్ట్ నెక్ షేప్. సో ఇట్లా కుట్టేసిన తర్వాత చుట్టూ కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి కూడా సేమ్ అట్లనే స్టిచ్ చేసుకోవాలి, నేను చూపించలేదు ఇక్కడ. ఇవి చుట్టూ కుట్టి కట్ చేసేసుకోవాలి, అపోజిట్ వేసుకోవాలి, రెండు సేమ్ వేసుకోవద్దు. సో ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కుట్టేద్దాం. షేప్ మీరు పైన నుండి అయినా వేసుకోవచ్చు, కింది నుండి అయినా కుట్టుకోవచ్చు. ఎట్లా కుట్టినా కానీ మంచిగా వస్తుంది, ఎందుకంటే మన కటింగ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు. చూడండి షేప్ మంచిగా వచ్చింది, ప్రిన్సెస్ కట్ షేప్. నెక్స్ట్ ఇంకోటి. ఇవి రెండు వచ్చిన తర్వాత వీటికి బెల్ట్ సేమ్ ఇప్పుడు మనం నడపట్టి ఎట్లా వేసినాము, వీటికి కూడా ముందుగా అట్లనే వేయాలి. సేమ్ తర్వాత అనే కుట్టు, తర్వాత ఫోల్డింగ్ వేసి ఒక చిన్న కుట్టు పెట్టాలి అంతే. నెక్స్ట్ హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి ఈక్వల్ గా రావాలి. మనం స్టిచ్ చేసిన తర్వాత హుక్స్ పట్టీకి ఒక హాఫ్ ఇంచ్ అని, నేను డైరెక్ట్ మిషన్ పైన స్టిచ్ చేస్తున్నా. హుక్స్ ఒక కుట్టులా వేసి, లేదు మిషన్ పైన అయితే నార్మల్ స్టిచ్ చేసిన ఇట్లా. ఇది హుక్స్ పట్టి. కాజా పట్టి ఏమో కింది నుండి
వీడియో ఫాస్ట్ అయితే కొంచెం స్లోలో పెట్టుకొని చూడండి. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, నేను ఫాస్ట్ అవుతుంది. 5 డాట్స్ కి మనం 6 కి కాజా పట్టీలు వేసుకోవాలి, కాజాలు. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. మనకి ఈక్వల్ గా రావాలి, ఇట్లా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ జాయింట్ చేద్దాం. షోల్డర్స్ జాయింట్ చేయాలి. జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కి మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కి చిన్న బార్డర్ తీసుకున్నాం కదా మనం. ఖర్చులు ఎటువైపు ఉన్నాయో లోతుకి అటు సైడ్ మార్క్ చేసుకొని రెండింటిని ఆపోజిట్ లో పరుచుకోవాలి, సేమ్ కాకుండా ఆపోజిట్ లో. ఎందుకంటే మనకి రెండు ఒకే వైపు రాకుండా హ్యాండ్స్ ఆపోజిట్ రావాలి, మనకి రైట్ హ్యాండ్ రావాలి, లెఫ్ట్ హ్యాండ్ రావాలి. సో అందుకు చూసుకొని ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత అన్ని కుట్టు, తర్వాత చుట్టూ కుట్టేసి మనకి పఫ్ హ్యాండ్స్ కదా, ఇది షోల్డర్ పఫ్ హ్యాండ్స్. షోల్డర్ పఫ్ హ్యాండ్స్ కి పైన ఫ్రిల్స్ పెట్టాలి. చుట్టూ ఉన్న క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకొని పైన ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకి షోల్డర్ పఫ్ హ్యాండ్స్ కదా, నీట్ గా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత చూడండి పఫ్ ఎంత ఫినిషింగ్ ఉంది, నీట్ ఫినిషింగ్ ఉంది. ఇట్లా రెండు హ్యాండ్స్ కి పెట్టి హ్యాండ్స్ ని జాయింట్ చేయాలి. మనం ఎప్పుడైనా హ్యాండ్స్ మిడిల్ నుండి జాయింట్ చేయాలి, స్టార్టింగ్ నుండి రావద్దు. మిడిల్ నుండి జాయిన్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఉంటుంది. చేతుల్ని ఇట్లా పొడుగు సాగదీయకూడదు, డైరెక్ట్ నార్మల్గానే స్టిచ్ చేయాలి. ఇంకొక స్టిచ్, 2 స్టిచెస్. నెక్స్ట్ ఈ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ 2 స్టిచ్ చేసిన తర్వాత మనకి లాస్ట్ కి కుట్లు ఎట్లా వేయాలి అంటే, మనం మార్జిన్ 1.5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా ఆ 1.5 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి అంతే. అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. 1.5 మార్క్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ నుండి కింది వరకు ఒక స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి. స్ట్రైట్ కుట్టు వస్తేనే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చినట్టు. స్ట్రైట్ కుట్టు ఇక్కడ హెమ్మింగ్ వేసే బ్యాక్ కట్ని ఫోల్డ్ చేసిన నెక్స్ట్ అట్లనే స్ట్రైట్ గా ఇంకా 2 స్టిచెస్ వేసుకోవాలి అంతే. కట్ పీసెస్ బ్లౌజ్ కట్ స్టిచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.